హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. ఈ వీడియోలో మనము క్లాస్ 7 సైన్స్లో చాప్టర్ 13 గురించి డిస్కస్ చేద్దాము. ఈ చాప్టర్ పేరు మోషన్ అండ్ టైం. సో ముందుగా మోషన్ అంటే ఏంటి అంటే చేంజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఒక ఆబ్జెక్ట్ ఉంది ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ తీసుకుందాం. ఆ బాల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడాన్నే మనం మోషన్ అంటాం అనమాట. దీంట్లో మనం టైం కూడా కన్సిడర్ చేస్తాం. సో మనము క్లాస్ 6లో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, మనకి మోషన్స్ అనేవి స్ట్రైట్ లైన్ మోషన్, లేకపోతే దాన్ని రెక్టిలీనియర్ మోషన్ అంటారు, లేకపోతే సర్క్యులర్ మోషన్ ఆర్ పీరియాడిక్ మోషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇంకా క్లాస్ లెవెల్లో చాలా డెప్త్గా ఇవ్వడం జరిగింది, అక్కడ మనకి ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మనందరికీ తెలుసు, మన విశ్వంలో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ కానీ, సన్ కానీ, స్టార్స్ కానీ, ఏదైనా యాటమ్స్ కానీ, లేకపోతే ఎయిర్ కానీ అన్నీ మూవ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్క దానికి ఏదో ఒక టైప్ ఆఫ్ మోషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అయితే కొన్ని వచ్చేసి స్లోగా మూవ్ అవుతాయి అండ్ మరికొన్ని వచ్చేసి ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరుగుతుంది. సో 13.1 ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే అసలు స్లో అను ఫాస్ట్ని మనము ఎలా డిఫైన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, వెహికల్స్ రోడ్ మీద మూవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో సపోజ్ మనకి ఇక్కడ ఒక వెహికల్ ఉంది, ఇక్కడ ఒక వెహికల్ ఉంది. సో ఈ రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి. మనము ఈ సెకండ్ వెహికల్ దీన్ని క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ సెకండ్ వెహికల్ దీనికన్నా ఫస్ట్ వెహికల్ కన్నా ఫాస్ట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అదే మనకి టూ వెహికల్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటే మనము ఇది ఇటువైపు వెళ్తుంది, ఇది ఇటువైపు వెళ్తుంది. సో ఏది ఫాస్ట్ ఉందని చెప్పేసి మనం చెప్పడం కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, రెండు ఇమేజెస్లో. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే వెహికల్స్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, అన్నీ ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది. సెకండ్ దాంట్లో మనకు ఒక చేంజ్ అనేది కనిపించింది. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ గ్రీన్ వెహికల్ ఉంది కదా, సో అది ఈ వెహికల్స్ని క్రాస్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చిందనమాట. సో మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ గ్రీన్ కార్ ఏదైతే ఉందో మనకి అది మిగతా వాటికంటే కొంచెం స్పీడ్గా మూవ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వెళ్తుందో దానికి అది ఎక్కువ స్పీడ్తో వెళ్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక 100 మీటర్ రన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాము, 100 మీటర్ రన్లో ఎవరైతే తక్కువ టైంలో ఫాస్ట్గా పరిగెడతారో వాళ్ళని మనం విన్నర్గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో వన్ హూ టేక్స్ షార్ట్ టైమ్ టు కవర్ డిస్టెన్స్ ఆఫ్ 100 మీటర్స్ హ్యాస్ ద హైయెస్ట్ స్పీడ్. అంటే ఎవరైతే తక్కువ సమయంలో ఆ 100 మీటర్స్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మిగతా కంటెస్టెంట్స్ కన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో అసలు స్పీడ్ అంటే ఏంటి అని చెప్పేసి మనకి ఇప్పుడు 13.2 టాపిక్లో ఇవ్వడం జరిగింది. సో 13.1లో ఫాస్ట్ ఆర్ స్లో గురించి మనకి ఇవ్వడం జరిగింది, అండ్ 13.2 టాపిక్లో స్పీడ్ గురించి ఇవ్వడం జరిగింది. సో జనరల్గా నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన గవర్నమెంట్ ఆస్పిరెంట్స్కి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఈ టాపిక్ కూడా వచ్చే ఉంటుంది. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం. సో ఈ ఫార్ములా మీద మనకి అర్థమెటిక్లో చాలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు, అండ్ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అర్థమెటిక్ కాన్సెప్ట్లో. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో సేమ్ అదే ఇవ్వడం జరిగింది మనకి ఈ చాప్టర్లో కూడా. అనుకుంటున్నారు, సపోజ్ ఇది మీ విలేజ్, ఇంకొక విలేజ్ 2. సో విలేజ్ 1, విలేజ్ 2. సో మీరు ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి మీరు ఒక 2 వెహికల్స్లో బయలుదేరారు. సో వెహికల్ 2 అనేది చాలా ఫాస్ట్గా రీచ్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫాస్ట్గా రీచ్ అయిందంటే దాని అర్థం ఏంటి అంటే అది వెహికల్ 1 కన్నా కొంచెం స్పీడ్గా ఉందని చెప్పేసి అది రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అదే చెప్తున్నాను మనకి. సో ఏ హయ్యర్ స్పీడ్ సీమ్స్ టు ఇండికేట్ దట్ గివెన్ డిస్టెన్స్ హ్యాస్ బీన్ కవర్డ్ ఇన్ ఏ షార్టర్ టైం. అంటే
ఎప్పుడైతే మనం స్పీడ్గా వెళ్తామో అప్పుడు మనం చాలా తక్కువ సమయంలో కవర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాను అనమాట. Distance covered by an object in a unit time is equal to d by t. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఏ కార్ ఈస్ మూవింగ్ ది స్పీడ్ ఆఫ్ 50 km/h అంటే 50 కిలోమీటర్స్ ఒక గంటలో ట్రావెల్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇట్ ఇంప్లైజ్ దట్ ఇట్ విల్ కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 50 kilometers ఇన్ 1 hour. అంటే అది ఒక గంటలో 50 kilometers అనేది ట్రావెల్ చేస్తుంది. కానీ ఏదైతే ఇది 50 kilometers ట్రావెల్ చేసిందో ఇది కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతుందని మనం చెప్పలేమన్నమాట. అంటే ఇక్కడ హవెవర్ కార్ సెల్డమ్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు. సెల్డమ్ అనే వర్డ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కొన్ని ఇంగ్లీష్ అంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంగ్లీష్లో ఈ మీనింగ్ కూడా అడుగుతూ ఉంటారు. సెల్డమ్ అంటే ఏంటంటే అరుదుగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనము. సో అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, కార్ సెల్డమ్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ అంటే ఇప్పుడు 50 kilometers ఏదైతే 1 hourలో కవర్ చేసిందో కార్ అనేది అంటే కాన్స్టెంట్గా 50 kilometersతో వెళ్ళదు కదా. అది కొంత దూరం 20 kilometersతో వెళ్ళొచ్చు, కొంత దూరం 80 లేదా 100 kilometersతో వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనము ఇలాంటి టైంలోనే యావరేజ్ స్పీడ్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ మెయిన్గా ఈ పారాగ్రాఫ్లో వాళ్ళ ఉద్దేశం అదే అనమాట. సో దీనికోసమే మనం ఏం చేస్తామంటే యావరేజ్ స్పీడ్ అనేది తీసుకుంటాం. అంటే కారు అది చాలా స్లోగా వెళ్ళొచ్చు, చాలా స్పీడ్గా అన్న రావచ్చు, కానీ అది గంటలో 50 kilometers అనేది ట్రావెల్ చేసింది. ఓకేనా, ట్రావెల్ చేసింది కాబట్టి మనము యావరేజ్ తీస్తున్నాం అనమాట. సో ఇక్కడ స్పీడ్ ఈక్వల్ టు మనకి టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలాంటి టైంలోనే యావరేజ్ స్పీడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక 2 చిన్న కాన్సెప్ట్స్ ఇచ్చారు, నాన్ యూనిఫామ్ మోషన్ అండ్ యూనిఫామ్ మోషన్. సో if the speed of an object moving along a straight line keeps changing its motion, it is known to be non-uniform అంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందో ఒక స్ట్రైట్ లైన్లో, దాని యొక్క మోషన్ని మనము నాన్ యూనిఫామ్ అంటున్నాం. ఎందుకు నాన్ యూనిఫామ్ అంటామంటే అది ఒకటే కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళట్లేదు కాబట్టి మనము నాన్ యూనిఫామ్ మోషన్ అంటున్నాము. అదే ఒక ఆబ్జెక్ట్ స్ట్రైట్ లైన్లో ఒక కాన్స్టెంట్ స్పీడ్ అంటే సేమ్ స్పీడ్తో మూవ్ అవుతుంటే మనము యూనిఫామ్ మోషన్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఓకే, సో ఇది నాన్ యూనిఫామ్కి యూనిఫామ్కి డిఫరెన్స్ అనమాట. సో ఒకసారి మళ్ళీ చూసుకుందాం మనము. ఫస్ట్ టాపిక్ ఏంటంటే స్లో ఆర్ ఫాస్ట్, ఏది స్లో ఏది ఫాస్ట్ అనేది ఎలా తెలుసుకోవాలో తెలుసుకున్నాము. నెక్స్ట్ 13.2 టాపిక్ వచ్చేసి స్పీడ్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి మెజర్మెంట్ ఆఫ్ టైం. సో ఇందాక మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ స్పీడ్ గురించి ఆల్రెడీ మన డిస్కషన్ అయిపోయింది, అండ్ డిస్టెన్స్ అండ్ టైం గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే మనము టైం గురించి ఇచ్చారు. అండ్ ఇప్పుడు టైం అనేది మనం చూద్దాం. సో మనందరికీ తెలుసు, ఇప్పుడు మోడర్న్ డేస్లో మనందరికీ స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, అండ్ అలాగే డిజిటల్ వాచెస్ ఉన్నాయి, అండ్ అలాగే అనలాగ్ వాచెస్ కూడా ఉన్నాయి. సో పాతకాలంలో మన గ్రాండ్ ఫాదర్స్ కానీ లేకపోతే ఇంకా ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళకి ఏది క్లాక్ లాంటిది ఏమీ ఉండదు కదా ఫ్రెండ్స్. సో అలాంటి టైంలో వాళ్ళు టైంని అసలు ఎలా డిజైన్ చేసేవాళ్ళు, టైంని అసలు టైం టు టైం వాళ్ళకి ఎలా తెలిసేదని చెప్పేసి మనకి ఈ చాప్టర్లో చెప్పడం జరిగిందనమాట. సో జనరల్గా మన ఎల్డర్స్ షాడోస్ అంటే నీడల్ బట్టి వాళ్ళు టైంని అంచనా వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో దీన్ని బట్టి అసలు మనందరికీ తెలుసు, మనం ఇప్పుడు మనకి మంత్స్ కానీ ఇయర్ కానీ డేస్ కానీ అసలు ఎలా డివైడ్ చేశారని చెప్పేసి అందరికీ ఒక క్వశ్చన్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం డైలీ మార్నింగ్ లేస్తాము, ఆ డే అనేది అలా కంటిన్యూస్గా గడిచిపోతూ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఫామ్ అవుతూ ఉంటుంది.
సో ఇవన్నీ ఏంటంటే మనం పెట్టుకున్న, అంటే మన కన్వీనియన్స్ కోసం మనం డివైడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. లేకపోతే మనకి టైం కానీ మన ఇయర్లో 365 డేసే ఉండాలని చెప్పేసి రూల్ ఏం లేదు. ఎందుకంటే ఎర్త్ అనేది కంటిన్యూస్గా అలా మూవ్ అవుతూనే ఉంటుంది. మన కన్వీనియన్స్ కోసం మనము అలా టైంని అండ్ అలాగే వీటిని డివైడ్ చేసుకోవడం జరిగిందనమాట. పూర్వీకులు ఏం చేశారంటే వాళ్ళు ఏం నోటీస్ చేశారంటే మెనీ ఈవెంట్స్ ఇన్ ద నేచర్, అంటే మన నేచర్లో జరిగే చాలా ఈవెంట్స్ రిపీట్ అయిపోతున్నాయి ఆఫ్టర్ డెఫినెట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి టైం కాన్సెప్ట్ గురించి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం గమనించారంటే ఇప్పుడు మన నేచర్లో ఏదైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో అవి కంటిన్యూస్గా రిపీట్ అయిపోవడం వాళ్ళు గమనించారనమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ వెళ్ళిపోయింది, మళ్ళీ వింటర్ సీజన్, రైనీ సీజన్ ఇలా వస్తుంది, మళ్ళీ సమ్మర్ సీజన్, వింటర్, రైనీ ఇట్లా 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 అలా రిపీట్ అవ్వడం అనేది మన యాన్సెస్టర్స్ అనేది గమనించారనమాట. అండ్ అలాగే మనకి రోజు సన్ రైజ్ అవుతుంది మార్నింగ్లో అండ్ ఈవినింగ్ సన్సెట్ అవుతుంది. సో ఇది కూడా డైలీ రిపీట్ అవుతూ ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని ఒక డే కింద కన్సిడర్ చేయడం జరిగిందనమాట. అంటే ఎప్పుడైతే మార్నింగ్ సన్ రైజ్ నుంచి నెక్స్ట్ ఈవినింగ్ సన్సెట్ అయిపోయి ఇదంతా ప్రక్రియ జరుగుతుందో వీళ్ళు అబ్జర్వ్ చేశారు కాబట్టి దాన్ని డేస్ కింద మార్చుకోవడం జరిగింది. అండ్ అలాగే ఏదైతే మనకి మంత్, అంటే ఇప్పుడు డే గురించి అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ మంత్ ఏంటంటే మనకి వాళ్ళు న్యూ మూన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. సో న్యూ మూన్, ఈ మంత్లో ఒక న్యూ మూన్ టు నెక్స్ట్ మంత్లో ఒక న్యూ మూన్ని వాళ్ళు ఒక మంత్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ అలాగే మన ఎర్త్ అనేది మన సూర్యుడి చుట్టూ రివాల్వ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఈ సీజన్స్ ఇవన్నిటిని కూడా గమనించి దాన్ని ఇయర్ కింద పెట్టడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఏంటంటే మన కన్వీనియన్స్ కోసం డివైడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఆఫన్ వీ నీడ్ టు మెజర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ విచ్ ఆర్ మచ్ షార్టర్ దాన్ ఏ డే. సో ఇప్పటిదాకా మనము డేస్, మంత్స్, ఇయర్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం పెద్దవి కాబట్టి ఓకే వాళ్ళు గమనించారు. బట్ మనం ఒక డేలో, అంటే ఒక రోజులో జరిగే ప్రక్రియని మనం ఎలా డివైడ్ చేసుకుందామని చెప్పేసి వీళ్ళు క్లాక్స్ కానీ వాచెస్ కానీ రావడం జరిగిందనమాట. సో ఇవన్నీ రాకముందు వాళ్ళు ఇంకా కొన్ని సన్ డయల్స్ అని చెప్పేసి కొన్ని వాటర్ క్లాక్స్ అవి ఇవి డిజైన్ చేసుకోవడం జరిగిందనమాట మన పూర్వీకులు. ఓకే, సో కానీ టేబుల్ క్లాక్ కానీ లేకపోతే డిజిటల్ క్లాక్ కానీ ఇవి వాడుతూ ఉంటాము. జనరల్గా టేబుల్ క్లాక్స్ అనేది చాలా వరకు యూజ్ చేయట్లేదు, అందరూ డిజిటల్ క్లాక్స్కి వెళ్తున్నారు. అండ్ అలాగే వాల్ క్లాక్స్ కూడా వెళ్తున్నారు అనమాట. సో ఇవి ఏంటంటే మనకి సేమ్ మోషన్లో ఇవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట, సేమ్ పీరియాడిక్ మోషన్లో. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ సింపుల్ పెండిలం గురించి ఇవ్వడం జరిగింది. అసలు పెండిలం గురించి వాళ్ళు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు అండ్ దానికి టైంకి ఎందుకు లింక్ చేశారో మనకి ఒక స్టోరీతో చెప్పడం జరిగింది అనమాట. ఏంటంటే ఇది అరౌండ్ 1564 to 1642 టైంలో గలీలియో సైంటిస్ట్ ఉన్నారు కదా, గలీలియో గలీలే. సో ఈయన ఏం చేశారంటే ఈయన ఒక చర్చ్కి వెళ్ళారనమాట. చర్చ్కి వెళ్ళిన తర్వాత ఒక ల్యాంప్ సీలింగ్ నుంచి కొంచెం కిందకి జారిపోయింది. ఆ ల్యాంప్కి ఆల్రెడీ ఒక చైన్ ఉండడం జరిగిందనమాట. సో జారిపోయిన తర్వాత ఇది స్లోగా ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాంప్ కింద, ఇది సీలింగ్ అండ్ ఇక్కడ ఒక ల్యాంప్ తీసుకున్నట్లయితే ఇది ఇటువైపు ఇలా ఇలా మూవ్ అవుతూ ఉండడం ఆయన గమనించాడు అనమాట. సో గమనించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన పల్స్ని పట్టుకున్నాడు. మనం ప్రీవియస్ చాప్టర్లో పల్స్ గురించి డిస్కస్ చేసాం కదా, ఏదైతే మన రిస్ట్ మీద ఉంటుందో పల్స్, ఆ పల్స్ని పట్టుకొని గమనించినట్లయితే ఆ రెండు సింక్ అవ్వడం మొదలుపెట్టాయి అన్నమాట. సో ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అండ్ ఆయన ఏం గమనించారంటే అది ఒక ఆసిలేషన్స్కి అనేది సేమ్ టైం, ఎంత లెంత్ తీసుకున్నా కానీ ఒక ఆసిలేషన్కి సేమ్ టైం అవ్వడం ఆయన గమనించారనమాట. ఓకే, సో అది మెయిన్గా అక్కడి నుంచి ఈ కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట.
సో మనకి జనరల్గా స్కూల్ డేస్లో మనకి ఎక్స్పెరిమెంట్స్ చేపిస్తూ ఉంటారు. పెండ్యులంకి మనకి కింద ఒక మెటాలిక్ బాల్ ఉంటుంది, లేకపోతే ఒక పీస్ ఆఫ్ స్టోన్ తీసుకొని మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. పైన ఒక స్టాండ్ కట్టేసి ఒక థ్రెడ్కి వేలాడదీసినట్లయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మెటాలిక్ బాల్ని మనము బాబ్ ఆఫ్ ద పెండ్యులం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో మనకి ఏదైతే ఈ పెండ్యులం చేసే మోషన్ని మనము పీరియాడిక్ మోషన్ లేకపోతే ఆసిలేటరీ మోషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇది రెస్ట్ పొజిషన్ నుంచి బికి వెళ్ళి మళ్ళీ ఏకి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తే దీన్ని ఒక ఆసిలేషన్ అంటారు. లేకపోతే డైరెక్ట్గా ఇలా వెళ్ళి ఇలా వచ్చి రావడాన్ని మనం ఒక ఆసిలేషన్గా పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఏదైతే ఈ రెండు ప్రక్రియలు మనము ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో వీటినే మనము టైం పీరియడ్ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఒక ఆసిలేషన్ ఒక సింపుల్ పెండ్యులమ్ కంప్లీట్ చేసినట్లయితే దాన్నే మనము టైం పీరియడ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అండ్ అలాగే మనము ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాము, మోస్ట్ ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం అందరము వాల్ క్లాక్స్, రిస్ట్ వాచెస్ అవి ఇవి వాడుతున్నాము. వాటిని మనం క్వార్ట్స్ క్లాక్స్ అని చెప్పేసి కూడా అంటాము. అండ్ అలాగే మెజర్ చేస్తాయి అన్నమాట పాత వాటితో కంపేర్ చేసినట్లయితే. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పీడ్. సో మరి ఇప్పుడు దాకా స్పీడ్, డిస్టెన్స్, టైం వీటి గురించి డిస్కస్ చేసాం కాబట్టి వాటికి యూనిట్స్ కూడా ఉండాలి. సో బేసిక్ యూనిట్ ఆఫ్ టైం ఏంటి మనకి? సెకండ్స్. సో టైం యొక్క బేసిక్ యూనిట్ సెకండ్, అండ్ దీన్ని సింబల్ ఎస్, స్మాల్ ఎస్తో మనం దీన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే దీంట్లో లార్జర్ యూనిట్స్ మనము మినిట్స్ అండ్ అవర్స్తో కంపేర్ చేస్తూ ఉంటాం. అంటే 60 సెకండ్స్ అంటే 1 మినిట్, 60 మినిట్స్ ఈక్వల్ టు 1 అవర్. సో ఆ విధంగా మనకి మన కన్వీనియన్స్ కోసం డివైడ్ చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఒక మిస్టేక్ ఏం చేస్తూ ఉంటారంటే మనకి ఏదైతే సింబల్స్ ఉన్నాయో వీటికి అవి సింగులర్లోనే రాయాలన్నమాట. సో ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే జనరల్గా స్పీడ్ని కానీ మనం ఏదైనా సమ్స్ చేసేటప్పుడు 50 kms అని రాస్తూ ఉంటారు. సో కేఎంఎస్ అనేది రాయకూడదు అనమాట, ఎందుకంటే ఎప్పుడు ఇవి సింగులర్గానే ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ మనం ఇలా రాయాలి 50 km, అండ్ అలాగే 50 kms అని రాయకూడదు. లేకపోతే 8 సెంటీమీటర్స్ ఏదైనా డిస్టెన్స్ మనం మెజర్ చేయాలంటే దాని యొక్క లెంత్ 8 సెంటీమీటర్స్ అని చాలామంది 8 cms అని రాస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా రాయకూడదని చెప్పేసి చెప్తున్నారు, ఎందుకంటే అవి సింగులర్గానే ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ టైమ్ ఆర్ యూజ్డ్ డిపెండింగ్ ఆన్ ద నీడ్ అనమాట. ఎందుకంటే సో ఈ స్టేట్మెంట్ మనకి ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మనము మన 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 నీడ్ అంటే మన అవసరాన్ని పట్టుకొని మనం ఈ యూనిట్స్ అనేవి మారుస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మీ ఏజ్ అడిగారనుకోండి, మనం ఏం చెప్తాము, మనము ఇన్ని ఇయర్స్ లైక్ 25 ఇయర్స్ కానీ ఇన్ని 20 ఇయర్స్ అలా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం కదా. దాన్ని మనము ఇన్ని డేస్ ఇన్ని అవర్స్ అనేది చెప్పుకోము. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏం తెలుసు, ఫస్ట్ సెకండ్స్ నుంచి స్టార్ట్ అయింది. 60 సెకండ్స్ ఈక్వల్ టు 1 మినిట్, అండ్ అలాగే 60 మినిట్స్ ఈక్వల్ టు 1 అవర్, అండ్ అలాగే 24 అవర్స్ ఈక్వల్ టు 1 డే, 365 డేస్ ఈక్వల్ టు 1 ఇయర్. సో ఇలా డివైడ్ చేసుకున్నాం మన కన్వీనియన్స్ కోసం. అదే ఎవడన్నా మనల్ని వచ్చి బాబు నీకు ఎన్ని సంవత్సరాలు బాబు అంటే నువ్వు నీ సపోజ్ 25 ఇయర్స్ ఉంటే దాన్ని నువ్వు డేస్లో కన్వర్ట్ చేసి అవర్స్లో కన్వర్ట్ చేసి చెప్తే ఈడేంద్ర పిచ్చోడు అనుకుంటారనమాట. సో ఇవన్నీ మనకి ఈజీగా ఉండే విధంగా మన కన్వీనియన్స్ కోసము మనం చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లైక్ ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే మనకి పెండ్యులం క్లాక్స్ ఇవన్నీ రాకముందు వాళ్ళు సన్ డయల్స్ కానీ వాటర్ క్లాక్స్ కానీ శాండ్ క్లాక్స్ కానీ వాడి వాటి యొక్క నీడలు అవి ఇవి బట్టి వాళ్ళు టైంని గెస్ చేసుకునే వాళ్ళు అనమాట.
నెక్స్ట్ 13.4 టాపిక్ వచ్చేసి మెజరింగ్ స్పీడ్. హౌ టు మెజర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం. సో ఇక్కడ the smallest time interval that can be measured with commonly available clocks and watches is 1 second అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకు రెగ్యులర్గా అవైలబుల్ అయ్యే క్లాక్స్ కానీ వాచెస్ కానీ యూజ్ చేసి మనము స్మాలెస్ట్ టైం ఏం మెజర్ చేస్తాం ఫ్రెండ్స్ దాంట్లో అంటే 1 సెకండ్ని మెజర్ చేయగలం అనమాట. కానీ ఇప్పుడు మనకి రీసెంట్గా టెక్నాలజీ పెరిగి చాలా డిజిటల్ క్లాక్స్ అవి రావడంతో మనము 1 millionth of a second ఆర్ ఈవెన్ 1 billionth of a second కూడా మెజర్ చేసే మనకి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి అన్నమాట. సో మనకి వాటికి పేర్లు మైక్రో సెకండ్ అండ్ నానో సెకండ్ కింద చెప్పడం జరిగింది. సో ఒక మైక్రో సెకండ్ అంటే ఏంటంటే 1 millionth of a second, అంటే ఒక సెకండ్లో 1 millionth పార్ట్ని మనము మైక్రో సెకండ్ అంటున్నాము. అండ్ అదే సెకండ్లో 1 billionth ఆఫ్ ద పార్ట్ని మనము నానో సెకండ్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో మనకి జనరల్గా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు వీళ్ళందరి దగ్గర ఉంటాయి కదా కొన్ని టైం మెజరింగ్. సో వాటిని మనకి 1/10th ఆర్ 100th ఆఫ్ ఎ సెకండ్ కూడా అవి క్యాల్కులేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ చూడొచ్చు సన్ డయల్ జంతర్ మంతర్ ఢిల్లీ దగ్గర. సో ఇది ఏంటంటే సన్ పడే డైరెక్షన్ బట్టి దాన్ని నీడ పడుతూ ఉంటుంది అనమాట కింద. సో ఆ విధంగా చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ శాండ్ క్లాక్. సో ఇది వాళ్ళు పైనుంచి ఇసుక కిందకి ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది పర్టికులర్ టైం. అండ్ అలాగే వాటర్ క్లాక్, ఇవన్నీ పూర్వీకులు యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మనకి ఈ టాపిక్ ఏంది ఇప్పుడు మెజరింగ్ స్పీడ్ని మెజర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఒక బాల్ తీసుకున్నారు, దాన్ని ఇతను త్రో చేశాడు. సో అది ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ ఇక్కడ రెస్ట్ పాయింట్కి వచ్చిందో అక్కడ మనకి ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ అయిందో దాన్నే మనము స్పీడ్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో స్పీడ్ అనేది ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి రాకెట్ లాంచింగ్ శాటిలైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటికి మనం జనరల్గా స్పీడ్ అనేది 8 km/s అనమాట. అంటే ఒక సెకండ్కి అవి 8 kilometers ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనము చూస్తూ ఉంటాం కదా స్పేస్ స్టేషన్, సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్. సో వీళ్ళు ఏంటంటే మనకి శాటిలైట్స్ అనేవి లాంచ్ చేస్తూ ఉంటారు అనమాట రాకెట్స్ని యూజ్ చేసుకొని. సో ఆ స్పీడ్ 8 km/h అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ టార్టైజ్ తీసుకున్నాం అనుకోండి, అది మనము ఒక 8 cm/s, అంటే ఒక సెకండ్కి అది 8 cm కన్నా ఎక్కువ మూవ్ అవ్వదని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ జనరల్గా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది ఏంటంటే ఒక ఫార్ములాలో మనము ఒక డిఫరెంట్ ఫార్ములాస్ రాసుకోవచ్చు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఒకవేళ టైం ఇటు వెళ్ళింది అనుకోండి, స్పీడ్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అదే డిస్టెన్స్ కావాలనుకోండి, ఈ స్పీడ్ని ఇటు పంపిస్తే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మనం వేరియస్ విధాలుగా మనం రాసుకోవచ్చు అనమాట. సో జనరల్గా మన వెహికల్స్లో ఫిట్ చేసేది ఏంటి అంటే స్పీడోమీటర్. అది ఆటోమేటిక్గా km/h, అంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో అది మనకి చెప్పేస్తుంది అనమాట. సో స్పీడోమీటర్ అంటే మన స్పీడ్ని డిఫైన్ చేసేదే స్పీడోమీటర్. అండ్ అలాగే మన డిస్టెన్స్ని డిఫైన్ చేసేది ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్నే ఓడోమీటర్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. సో అంతే, ఇంకా దానికన్నా ఇంపార్టెంట్ దీంట్లో ఏం లేదు. జనరల్గా చిన్నపిల్లలకి ఈ చాప్టర్ అనేది చెప్పడం జరిగింది. సో మన గవర్నమెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మోస్ట్లీ నేను చెప్పినవి మీరు ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే ఇది ఒక చిన్న చాప్టర్ బేసిక్గా. సో మనకి చాప్టర్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు, బట్ దీంట్లో ఏంటంటే బేసిక్గా స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనే కాన్సెప్ట్ మనకి తెలిసింది. అండ్ అలాగే గలీలియో గారు మనకి అసలు టైం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, పెండ్యులమ్, సో అవన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఈ చాప్టర్లో మీరు బిట్స్ కూడా అంత అటెంప్ట్ చేసే అవసరం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్. ఇంకా సో నెక్స్ట్ చాప్టర్తో నేను రేపు ఎల్లుండో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. హ్యావ్ ఎ గుడ్ డే.